వెల్కమ్ టు మెగానీ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు తండ్రి కేసీఆర్ వెన్నంటి ఉండి ఎన్నికల వ్యూహాలను రచించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కూతురు కవిత కోసం రంగంలోకి దిగుతున్నారు. ఎమ్మెల్సీ కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు పీకెత్తన పదునున్న వ్యూహాలకు పదును పెడుతున్నారు. అక్టోబర్ నుంచి ఈ పొలిటికల్ వార్ మొదలు కాబోతుంది. అసలు పీకే వ్యూహం ఏంటి, కవిత కొత్త పార్టీ లక్ష్యం ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ యవానికంపై కవిత కొత్త అడుగులు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రక్షణ సేన పేరుతో ఆమె సరికొత్త సమరశంఖాన్ని పూరించారు. ఈ ప్రస్థానంలో ప్రశాంత్ కిషోర్ వంటి దిగ్గజ వ్యూహకర్త తోడవడం గమనార్హం. గతంలో ఎన్నో పార్టీలను గెలుపుతీరాలకు చేర్చిన అనుభవం పీకే సొంతం. ఇప్పుడు నేరుగా కవితకు దిశానిర్దేశం చేయడం ద్వారా సమీకరణలు మారబోతున్నాయి. అక్టోబర్ నెల నుంచి పీకే తన పదునైన వ్యూహాలను అమలు చేయనున్నారు. ఐపాక్ బృందం లేకుండా వ్యక్తిగత స్థాయిలో ఆయన సలహాలు ఇవ్వడం విశేషం. ఇప్పటికే వీరిద్దరి మధ్య 2 సార్లు కీలక భేటీలు జరిగాయి. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పసిగట్టడంలో పీకే మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసేలా సరికొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కానుంది. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీల రాక ఎప్పుడూ ఆహ్వానించదగ్గ పరిణామమే. కవిత తెలంగాణ రక్షణ సేన స్థాపించి తన రాజకీయ ప్రస్థానాన్ని కొత్తగా ప్రారంభించారు. దానికి ప్రశాంత్ కిషోర్ రంగ సలహాలు తోడవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఒక సీనియర్ వ్యూహకర్తగా పీకేకు ఉన్న ఇమేజ్ పార్టీకి ప్లస్ కావచ్చు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించడంపై వారు దృష్టి పెట్టడం మంచి విషయం. సోషల్ మీడియాను ప్రచారహస్త్రంగా వాడుకోవడం నేటి కాలంలో అత్యవసరం. ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కోవాలో పీకే మార్గదర్శకత్వం చేయనున్నారు. అక్టోబర్ నుంచి ప్రచార పందాలో మార్పులు కనిపిస్తాయని వారు తెలిపారు. ఈ పొత్తు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మారుస్తుందో చూడాలి. ఇది ఒక సరికొత్త అధ్యయనానికి వేదికగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ కిషోర్ వంటి ఆధునిక వ్యూహకర్త ఈ పార్టీ వెనుక ఉండడం ఆసక్తి కలిగిస్తుంది. కేవలం భావోద్వేగాలే కాకుండా డేటా ఆధారితంగా రాజకీయం చేయడం పీకే స్టైల్. సోషల్ మీడియాలో ప్రజలకు చేరువయ్యేలా వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వ్యక్తిగత స్థాయిలో కవితకు ఆయన ఇచ్చే సలహాలు చాలా కీలకం కానున్నాయి. యువతకు పార్టీలో ప్రాధాన్యత పెరిగితే మంచి ఫలితాలు వస్తాయనే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ గడ్డపై ఒక మహిళా నాయకురాలు సొంత పార్టీ పెట్టి సత్తా చాటడం గొప్ప విషయం అనే టాక్ వినిపిస్తోంది. కవిత మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఆమెకు ప్రశాంత్ కిషోర్ రంగ తోడవడం వల్ల రాజకీయ రంగంలో మహిళల ప్రాధాన్యత పెరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా మహిళల గొంతును బలంగా వినిపించేలా వ్యూహాలు ఉన్నాయి. పీకే మార్గదర్శకత్వంలో కవిత మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అక్టోబర్ నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభం కానుండడం శుభసూచకం. ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేయడమే పార్టీ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఆమోదంతో పార్టీ విస్తరణకు మార్గం సుగమమైంది. ప్రత్యర్థుల విమర్శలను ధైర్యంగా ఎదుర్కోవడంలో కవితక్క ఎప్పుడూ ముందుంటారు. ఈ పొత్తు ఖచ్చితంగా విజయ తీరాలకు చేరుస్తుందని నమ్ముతున్నారు. డిజిటల్ యుగంలో ఎన్నికల పోరు ఇప్పుడు ఫోన్లలోనే మొదలైపోయింది. కవిత తెలంగాణ రక్షణ సేన సోషల్ మీడియాలో భారీ స్థాయిలో సందడి చేస్తుంది. ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో ఈ డిజిటల్ క్యాంపియన్ మరో స్థాయికి వెళ్తుంది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా వ్యూహాత్మకమైన పోస్టులు కనిపిస్తున్నాయి. పీకే టీం టెక్నాలజీని ఉపయోగించి ప్రజల అభిప్రాయాలను క్షణంలో సేకరిస్తోంది. కవిత ప్రతి అడుగు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అక్టోబర్ నుంచి సోషల్ మీడియాలో యుద్ధం మరింత ముమ్మరం కానుంది. ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంలో పీకే మార్కు పంచులు ఉండబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆకట్టుకునేలా ఇన్ఫోగ్రాఫిక్స్ వీడియోలు సిద్ధమవుతున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఈ కొత్త పార్టీ తనదైన ముద్ర వేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కవిత పార్టీపై అందరి దృష్టి ఉంది. తెలంగాణ రక్షణ సేన అనే పేరులోనే ఒక భరోసా కనిపిస్తుంది. దానికి తోడు ప్రశాంత్ కిషోర్ వంటి పేరున్న వ్యక్తి సలహాలు ఇస్తున్నారంటే ఏదో కొత్తదనం ఉంటుంది. సామాన్యుల సమస్యలను గుర్తించేందుకు వారు చేసే సర్వేలు ఉపయోగపడాలి. అక్టోబర్ నుంచి వారు ప్రజల్లోకి వస్తారని తెలిసి సంతోషిస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా పార్టీ గురించి మంచి సమాచారం అందుతుంది. కేవలం మాటలు కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఎన్నికల సమయంలో పీకే వ్యూహాలు ఓటర్ల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. గెలుపు అనేది కేవలం అదృష్టం కాదు, అది పక్కా ప్రణాళికతో కూడిన కృషి. తెలంగాణ రక్షణ సేన స్థాపించి కవితలో ఒక పట్టుదల కనిపించిందన్నారు పీకే. అందుకే ఆమెకు వ్యక్తిగత సలహాదారుడిగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఐపాక్ సాయం లేకుండా నేరుగా దిశానిర్దేశం చేయడం తన కొత్త అనుభవం. అక్టోబర్ నుంచి క్షేత్రస్థాయిలో వ్యూహాలు అగ్ని పరీక్షకు సిద్ధమవుతాయి. ప్రజల అసలైన నాడిని పట్టుకోవడమే తమ మొదటి లక్ష్యమని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ద్వారా వేగంగా సమాచారాన్ని చేరవేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. పార్టీ పేరుకు ఆమోదం రావడం వల్ల పని సులభమైంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఈ పార్టీని నిలబెడతాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మా అసలైన విజయం అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్త అధ్యాయం. తండ్రి చాటు బిడ్డగా కాకుండా సొంత అస్తిత్వం కోసం కవిత చేస్తున్న ఈ పోరాటానికి పీకే వ్యూహాలు తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.